ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇంకా దేనికి కూడా మనము ఆ ప్లేస్ ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వద్దు ఆ ప్లేస్. దేవునికి మాత్రమే. ఆయన ఆరాధనకు యోగ్యుడు, యోగ్యత కలిగిన వాడు. మనం ఆరాధించేది ఆయననే. ఆయననే ఆరాధించాలి, ఆయననే ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. కొంతమందికి ఇష్టం ఉండదు దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం. టైం వేస్ట్ అనుకుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అనుకుంటారు. కానీ దేవుడు నువ్వు చెయ్యు, నువ్వు ఏ విధంగా చెయ్యు, నీ సేవకుడు కదా. మీకు చెప్పినట్లు ప్రతి విషయాన్ని మీరు పాటించండి, ధర్మశాస్త్రము చొప్పున జరిగించు. హల్లెలూయా. అప్పుడు నీ ఆహారమును దేవుడు ఆశీర్వదిస్తాడు, సమృద్ధి. ఇంకా నీకు కొదువు ఉండదు. సంవత్సరానికి సరిపడే ఆహారము దేవుడు నీకు ముందుగానే సిద్ధపరుస్తాడు. సంవత్సరానికి సరిపడే ఆ డబ్బును దేవుడు నీకు ముందుగానే ఇస్తాడు. సంవత్సరానికి సరిపడే ఆ యొక్క దీవెనలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవ్రీ ఇయర్ బ్లెస్ చేస్తూనే ఉంటాడు. ఏటేటా నువ్వు దీవించబడుతూనే ఉంటావు. అందుకనే మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, ప్రతి సంవత్సరం కోతకాల పండుగ అంటే కృతజ్ఞతార్పణ పండుగ, మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం పాటిస్తూ దేవుణ్ణి సేవిస్తూ, ఆయన తప్ప నాకెవరూ లేరు, ఆయనే నాకు దేవుడు, నేను ఆయనను తప్ప మనుషులను లేదా బంగారమును ఈ లోకంలో దేనిని కూడా నేను సేవించను, డబ్బును సేవించను కదా. కొంతమంది డబ్బుకి దాసోహం, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తామంటారు. కానీ మనం అట్లా ఉండకూడదంట. నీకు దేవుడు కావాలంటే డబ్బు కావాలంటే నువ్వు ఏం సెలెక్ట్ చేసుకోవాలా? వాస్తవానికి వస్తే, దేవుడా నీకు అన్నీ తెలుసు కదా, నా కష్టాలన్నీ తెలుసు కదా, ఈసారికి నన్ను క్షమించని లటక్కున పట్టుకొని వెళ్ళిపోతారు. అంతే కదమ్మా, వాస్తవం అట్లనే ఉంటుంది కదా. ఎవరు లేరు కదా. సపోజ్ మనం మీ అందరి ముందు పెట్టాను అనుకోండి, మనసులో ఏడుచుకుంటా బాధతోటి, దేవుడా నన్ను క్షమించు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వదిలిపెట్టుకుంటున్నా అని బైబిల్ తీసుకొని వెళ్ళిపోతారు. అదే రహస్యంగా నిన్ను పిలిచి ఇస్తే నువ్వు సెలెక్ట్ చేసుకునే డబ్బునే కదా. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించాలంటే నీ ఆస్తిని బీదలకు ఇచ్చి, అమ్మేసి కదా వాళ్ళకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. అయ్యో అది మట్టుకు నా వల్ల కాదని వెళ్ళిపోయినాడు ఆ యవనస్తుడు, ఆ యవన ధనవంతుడు. కానీ ఈరోజు మనం అట్లా ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇదిగో, ఆయనను సేవించు వారికి ఆహారము కొదువుగా ఉండదు, ఆరోగ్యము కొదువుగా ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. హల్లెలూయా. ఆ రోగము నిన్ను విడిచిపోతుందంట. మోషేకు దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను దీవిస్తా, నేను నీకు తోడై ఉంటానన్నాడు. అందుకనే ఆయనను మట్టుకే సేవించు, నీ ఆహారమును పానమును ఆయన దీవిస్తాడు, నీ మధ్యలో ఉన్న నీ రోగాన్ని, వ్యాధిని ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కీర్తన 128:5 మనం చూస్తే, సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. తర్వాత 2 సమూయేలు 6:11 మనం చూసినట్లయితే, ఓబోదేదేమో ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. 2 సమూయేలు 6 చదవండి 11 నుండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా. చూడండి, ఎవరి దగ్గర ఉంది? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ, చూడండి, అతన్నే కాదు అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను. హల్లెలూయా కదా. నిన్ను బట్టి నీ భార్యను, నీ పిల్లలను, నిన్ను బట్టి నీ దాసులను
దాసీలను, నిన్ను బట్టి నీ పశువులను, మేకల మందలను, గొర్రెల మందలను, భూఫలమును, గర్భఫలమును ఆయన ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఓబోదెదోము ఇంటిలో 3 నెలలు మందస్సమును పెట్టుకున్నందుకు ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీ ఇంట్లో ఒక్కరోజు కూడిక పెట్టుకోవడానికి నీకు మనసు రాదు, ఈగో అడ్డొస్తుంది, మనసు రాదు నీకు. ఎందుకు? ఇక్కడ 3 నెలలు మందసం ఇంట్లో ఉన్నందుకు ఆశీర్వదించాడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంట్లో ఆ సన్నిధి ఉండాలా. ఆ మందస్సమును బట్టి అనేకులు అక్కడ దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి, మహిమపరిచే పరిస్థితి, ఘనపరిచే పరిస్థితి. అందుకనే ఈరోజు హైదరాబాద్లో మనకు అవకాశం లేదు కాబట్టి ప్రతి ఆదివారం మన మందిరానికి వెళ్ళాలా, కుటుంబముతో వెళ్ళాలా, దేవుణ్ణి సేవించాలా. ఆయనను సేవించు వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. వారి ఆహారమును, పానమును, భూఫలమును, గర్భఫలమును, సమస్తమును ఆయన దీవిస్తాడు. మరి ఆ విధంగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎంతమంది ఈరోజు దేవుడు నన్ను దీవిస్తాడని నమ్ముతున్నారు? ప్రతి ఒక్కరు కూడా, నమ్మిన ప్రతి ఒక్కరు, చేయెత్తిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి దేవుడు మిమ్ములను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మరి సామర్థ్యం ఏంటంటే విశ్వాసమే కదా. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, ఇది నాకు సాధ్యమో దేవుడు సాధ్యపరుస్తాడు. భయపడొద్దాం. మన ఎన్ని పోరాటాలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందులోంచి నువ్వు బయటికి వస్తావు, అందులో నుంచి నువ్వు బయటికి వస్తావు. ఎవ్వరు నీకు మంత్రాలు చేసినా, ఎవరు నీకు చేతబడి చేసినా, ఈరోజు నేను చెప్తున్నానండి, నీకేమి కాదు. ఆ మంత్రాలు చేసిన వానికే తిరిగి వెళ్ళిపోతాయి, నిన్ను శపించిన వానికే తిరిగి వెళ్ళిపోతాయి వెనకకి. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు నా పక్కన ఉంటే ఎవడు నాకు హాని చేయగలుగుతాడండి? చేస్తాడా? చెప్పండి. చేస్తాడా మీకు హాని? చెప్పండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. చెప్పండి. సాతానా? యెహోవా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నా కోసం పంపాడు. ఆయన నాతో ఉన్నాడు, నాతో నడుస్తాడు, నాతో నా జీవిత కాలమంతా ప్రయాణం చేస్తాడు. నేను భయపడను కదా. సాధారణ ఏం చేయలేడు నేను. నువ్వు భయపడొద్దు, నిబ్బరము కలిగి ఉండమన్నాడు. యెహోషువకు చెప్పాడు లేదా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, కలవరపడొద్దు, నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు అన్నాడు ఆయన. బాధపడొద్దు. ఎందుకు బాధపడతావు? నిన్ను మోసం చేస్తే నువ్వు బాధపడాలా? నీకు అన్యాయం చేస్తే నువ్వు బాధపడాలా? తెలుసో తెలియక మనం అప్పులు చేసి ఈరోజు అప్పుల పాలై కట్టలేని స్థితిలో మనం బాధపడాలనా, భయపడాలనా? ధైర్యంగా నిలబడండి. ఎవరు నిన్ను ఏం చేయలేరు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎదుటి వారి మనస్సును దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు కోపంగా వస్తారు నిన్ను గర్వడానికి, నిన్ను కొట్టడానికి, తిట్టడానికి. కానీ వాళ్ళ మనస్సు ఏమైపోతుంది? నిన్ను చూడంగానే కామైపోతారు. నీకు ఇంకొక నెల, 2 నెలలు, 3 నెలలు సమయం ఇస్తారు కట్టుకోవడానికి. ఆ లోపు దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.